స్టార్ కృష్ణరాజు, కళాభారతి జమున, సహజ నటి జయసుధ, అందాల తార జయచిత్ర, రామకృష్ణ నటించినటువంటి కటకటాల రుద్రయ్య ఈ సినిమా 1978 సంవత్సరం అక్టోబర్ 11న దసరా నాడు రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించింది. ఈ సినిమా బడ్జెట్ కనుక చూసుకుంటే 18 లక్షలు, కానీ రిలీజ్ అయిన తర్వాత ఇది 75 లక్షలు కలెక్షన్ చేసింది. 1978 ప్రాంతాల్లో సినిమా టికెట్ల రేట్లు కనుక చూసుకుంటే చాలా మినిమం రూపాయి, ₹2. ఇప్పుడు విశాఖపట్నం లాంటి చోట అయితే మహా అయితే ఒక ₹5 ఉండేదేమో హైయెస్ట్, అంత కూడా లేదు. అలాంటి సమయంలో ఈ సినిమా ఒక రికార్డుని నెలకొల్పింది. కృష్ణరాజు కెరీర్ని మలుపు తిప్పినటువంటి చిత్రం కటకటాల రుద్రయ్య. అంతవరకు ఆయన విలన్గా, ఒక పక్క హీరోగా ఇలా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ తర్వాత కాలంలో కనుక ఆయన చూసుకుంటే హీరోగానే కొనసాగారు. అలాగే రెబల్ స్టార్ అనేటువంటి బిరుదు కూడా అభిమానంగా ఈయన పొందగలిగారు. అయితే ఈ సినిమా ఇంత విజయానికి కారణం ఏంటి, ఈ సినిమాలో విశేషాలు ఏంటి, మలుపులు ఏంటి, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ వీడియోని ఆశాంతం మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు తెలియని విషయాలు నేను తెలియచెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మీరు ఇచ్చినటువంటి సహకారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కటకటాల రుద్రయ్య యాక్చువల్గా చెప్పాలంటే యాంటీ సెంటిమెంట్. తల్లికి విభిన్నంగా ఉండేటువంటి క్యారెక్టర్. ఒక విధంగా ఈ కథ సమాజానికి నప్పుతుందా లేదా అనే డౌట్ కూడా అందరికీ కలుగుతుంది. ఇందులో 2 ప్రధాన మలుపులు ఏంటంటే, కృష్ణరాజు ఇందులో డబుల్ యాక్షన్, తండ్రిగా కొడుకుగా నటిస్తారు. అలాగే కృష్ణరాజుతో జమున ప్రేమలో ఉండటం, వాళ్ళిద్దరి మధ్య ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటన జరగటం, ఒక గర్భం ధరించడం, పెళ్లి జరిగే లోపే యాక్సిడెంట్లో కృష్ణరాజు మరణించడం, తర్వాత మరి జమున తండ్రి తల్లికి తెలియకుండా, అంటే జమునకి తెలియకుండా ఆ బిడ్డని తీసుకెళ్ళి వేరే చోట పడేయటం, ఒక చెత్త కుప్పలో. అతను పెరిగి పెద్దవాడవటం, ఆ తర్వాత ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఇంకో కొడుకుని కంటాం. ఇది ఫస్ట్. అసలు ఆ రోజు సమాజంలో ఈ కథని యాక్సెప్ట్ చేయరు. హీరోయిన్ ఏంటి, ఒక భర్తకి ఆ పెళ్లి కాకపోయినా కూడా పిల్ల కలిగిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ఉండటం ఆ రోజుల్లో స్టోరీ. కానీ ఇందులో విభిన్నంగా జరుగుతుంది. ఇది ప్రేక్షకు నచ్చదు, ఒక కారణం. రెండోది ఏంటంటే, కర్ణుడి క్యారెక్టర్ ఇంకా తనయుడు పోషిస్తాడు. కుంతిదేవి క్యారెక్టర్ని పోలేటువంటి క్యారెక్టర్ భారతి ఇందులో జమున నటిస్తారు. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి యాంటీ సెంటిమెంట్ ఉంటుంది. తల్లికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి సెంటిమెంటు మన తెలుగు ప్రేక్షకులకు నచ్చదు. ఇది ఇంకొక ప్రధాన అవరోధం. కాబట్టి ఈ సినిమా ఆడుతుందా ఆడదా అని చెప్పేసి ఒక పెద్ద డౌట్. అయితే ఈ సినిమాలో ఫస్ట్ మనం కృష్ణరాజు అని చెప్పి అనుకున్నాం కదా, కానీ ఈ సినిమాని వడ్డే రమేష్ తీసేటప్పుడు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా అనుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత ఆయనకి కథ నచ్చింది, డేట్స్ ఇచ్చేశారు. ఇంకా సినిమా షూటింగ్ ఇంకా జరుగుతోంది అనగా కొద్ది రోజుల ముందు వడ్డే రమేష్ని ఆయన పిలిపించి, నాకు ఇంకో నిర్మాత కూడా సినిమా చేయాల్సి ఉంది, డేట్స్ క్లాష్ అవుతున్నాయి, ఓ పని చేస్తాను, నేను మార్నింగ్ షిఫ్ట్ 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సినిమా చేస్తాను, 2 నుంచి 9 వరకు వేరే నిర్మాత సినిమా నేను చేస్తానని చెప్పి వడ్డే రమేష్కి చెప్పడం జరిగింది. వడ్డే రమేష్ బేసిక్గా కొంచెం టెంపర్ ఉన్నటువంటి మనిషి, దేనికైనా సరే తొందరగా రెస్పాండ్ అయిపోతారు. అయితే ఆయన చెప్పారంటే, వద్దండి ఇది అయ్యే పని కాదు, మీరు పని చేయండి, నా డేట్స్ కూడా ఆ నిర్మాతకి ఇచ్చేసేయండి, నేను వేరే పని నేను చూసుకుంటానని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చి ఆయన వెడుతూ ఉండగా అక్కడ రెబల్ స్టార్ కృష్ణరాజు ఇల్లు కనిపించింది. రెబల్ స్టార్ కృష్ణరాజుకి అలాగే ఈ వడ్డే రమేష్కి ఈ సినిమా తీక మీద నుంచి కూడా అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళిద్దరూ ఏరా అంటే ఏరా అని పెంచుకునే మనస్తత్వం. వెళ్ళి జరిగిందంతా చెప్పారు. కృష్ణరాజు కూడా ఫ్రెండ్ కదా అని రెస్పాండ్ అయ్యి వెంటనే డేట్స్ ఇచ్చేశారు. దాసన్ నారాయణరావుకి చెప్పడంతో దాసన్ నారాయణరావు కూడా ఓకే అని చెప్పేశారు.
రెబల్ స్టార్ కృష్ణరాజు కెరీర్లో స్టోరీ వినకుండా చేసినటువంటి మొట్టమొదటి చిత్రం, లాస్ట్ చిత్రం కూడా ఈ కటకటాల రుద్రయ్య. అసలు స్టోరీ లైనప్ కూడా నన్ను అడిగిన వెంటనే డేట్స్ ఇచ్చేశారు. ఆ విధంగా సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమా చేయాల్సింది అది కృష్ణరాజు చేతులకి వెళ్ళిపోయింది. అయితే ఈ వడ్డే రమేష్కి, ఈ విజయమాధవి ప్రొడక్షన్స్కి దాసన్ నారాయణరావు ఈ సినిమా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది కూడా ఒక విచిత్రమైన స్టోరీయే. యాక్చువల్గా మురళీమోహన్ మీకు అందరికీ తెలిసినటువంటి ప్రముఖ నటుడు. ఈయన జగమే మాయ అనేటువంటి సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఆయనకు అవకాశాలు అనుకున్నంత రాలా. సరే ఇంక ఈ సినిమా పరిస్థితి మనకు వద్దు, మళ్ళీ మనం విజయవాడ వెళ్ళిపోదాం, మన బిజినెస్ ఏదో మనకు ఉంది, అది మనం చేసుకుందాం అని చెప్పేసి మురళీమోహన్ ఈ సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతారు అన్న విషయం అందరికీ తెలిసింది. ముఖ్యంగా దాసన్ నారాయణరావు మురళీమోహన్ని పిలిపించి, నేనుండగా నువ్వు సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళే అవకాశమే లేదు, నీకు ఒక సినిమా నేను ఇస్తానని చెప్పి పాడబోయి భారతీయుడ అనేటువంటి సినిమా తీశారు. అది వడ్డే రమేష్కి మొట్టమొదటి సినిమా. అయితే కమర్షియల్ అంకులు లేకపోవడం, ఆ సినిమా కథ ప్రేక్షకులు నచ్చకపోవడంతో ఈ సినిమా అట్టప్లాప్ అయింది. దాంతో విజయమాధవి ప్రొడక్షన్స్కి భారీ ఎదురు దెబ్బ. దాంతో ఎలాగైనా సరే వాళ్ళకి న్యాయం చేయాలి అనేటువంటి ఒక స్ఫూర్తితో ఈ సినిమాని ఆయన కథగా ఎంచుకున్నారు. అందుకే ఈ సినిమా కూడా దాసన్ తీయాల్సి వచ్చింది. ఇది నేపథ్యం. సరే, ఈ సినిమా ఇలా ప్రారంభమైనటువంటి తరుణంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సినిమాలో రామకృష్ణ మీకు తెలిసిందే ప్రముఖ నటుడు. ఇప్పుడు కూడా దాసన్ నారాయణరావు రామకృష్ణకి ఎక్కువ అవకాశాలు ఇచ్చి వచ్చారు. మీరు కనుక చూసుకుంటే తాండ్రపాపారాయుడు ఆ సినిమాలో రామకృష్ణకి ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో కూడా రామకృష్ణకి అవకాశం ఇచ్చారు. మన కనుక చూసుకుంటే అనేక సినిమాల్లో దాసన్ నారాయణరావు రామకృష్ణకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రామకృష్ణ నటన మీద దాసన్ నారాయణరావుకి ఉన్నటువంటి ఒక నమ్మకం. చివరికి చారిత్రాత్మక చిత్రం విశ్వనాథ నాయకుడిలో కూడా రాజగురువు క్యారెక్టర్ని ఇచ్చి ఆయన కెరీర్ ముందుకు సాగేటట్టు చేసినటువంటి వ్యక్తి దాసన్ నారాయణరావు. ఇందులో పాటలు కనుక చూసుకుంటే అద్భుతమైన రీతిలో ఉంటాయి. ఈ దుర్గారికి ఈ దొరగారికి ఎప్పుడో గుబులు రేగింది అని చెప్పేసి ఒక పాట ఉంది. ఆ పాట ఈ సినిమాకి హైలైట్. ఆ అద్భుతమైన సాంగ్ని రామకృష్ణకి ఇచ్చారు. వీణ నాది తీగ నీది అని చెప్పేసి కృష్ణరాజు చేసిన మీద కూడా ఒక అద్భుతమైన సాంగ్ ఉంది. జేవి రాఘవులు ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఆనిముత్యంగా ఉండేటువంటి ఈ సాంగ్స్ ఈ సినిమాకి హైలైట్. యాక్చువల్గా ఈ సినిమా వచ్చేప్పటికి ఫిబ్రవరి 14, 1978 అన్నపూర్ణ స్టూడియోస్లో స్టార్ట్ అయింది. అన్నపూర్ణమ్మ అక్కినేని అన్నపూర్ణమ్మ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఇది యాక్చువల్గా అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఎందుకంత ప్రత్యేక అభిమానం అంటే, ఆ రోజుల్లో హైదరాబాదు సినిమా ఇండస్ట్రీ డెవలప్ అవ్వాల అంటే సినిమా షూటింగ్స్ జరిగితే కానీ స్టూడియోస్ రన్ అవుతున్నటువంటి పరిస్థితి. అప్పుడు దాసన్ నారాయణరావు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ అబిడ్స్లో అన్నపూర్ణ అని చెప్పి హోటల్ ఉంది, అందులో రూమ్ నెంబర్ 222. ఈ 222లో ఆయన స్టే చేసేవారు. పర్మనెంట్గా ఆ రూమ్ ఉండేది. ఇక్కడ కళాకారులకి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులకి ఆయన అవకాశాలు ఇచ్చేవాళ్ళు. అలాగే ఎక్కువగా అన్నపూర్ణ స్టూడియో, ఆ తర్వాత పద్మనాయ స్టూడియోస్లో కూడా ఆయన చిత్రీకరణ జరిపేవాళ్ళు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా హైదరాబాద్లో సినీ పరిశ్రమ డెవలప్ అయిందంటే దాసన్ నారాయణరావు చేసిన కృషి మనం ఈ సందర్భంగా మర్చిపోలేం. అయితే అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు హైదరాబాద్లో మత కలహాలు చెలరేగాయి, కర్ఫ్యూ ఉంది. దాంతో ఆర్టిస్టు చెన్నై నుంచి ఇక్కడికి రాలేకపోవటం, సినిమా షూటింగ్ అంతరాయం కలగటం, అనేక షెడ్యూల్స్ దెబ్బతినటం జరిగింది. ఇందులో ఈ కాంబినేషన్ దొరకడం చాలా కష్టం. జయసుధ అప్పటికి బిజీ ఆర్టిస్టు, జయచిత్ర కూడా బిజీ ఆర్టిస్టు. ఇలాంటి వాళ్ళందరికీ కాల్ షీట్లు తీసుకురావాలంటే కష్టతరమైన పని. అసలు ఇంకో నిర్మాత అయితే ఈ సినిమాకి ఇన్ని అవరోధాలు వస్తే మధ్యలో ఆపేసి వద్దు బాబు ఈ సినిమా అని చెప్పేసి అనేసేవాళ్ళు. కానీ వడ్డే రమేష్ అన్నిటికీ తట్టుకొని నిలబడే మనిషి కాబట్టి ఈ సినిమా నిర్మాణం కొనసాగించారు. చివరికి మద్రాసుకి దీన్ని షిఫ్ట్ చేశారు. మద్రాసులో కూడా అనేక అవంతరాలు, మరి కాలం కలిసి రానప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా అనేక రకాల కారణాల వల్ల మద్రాసులో కూడా షూటింగ్ నిరంతరంగా కొనసాగల. చివరికి కొన్ని పాటలు కేరళలో తెద్దామని చెప్పేసి 2 పాటలని కేరళలో చిత్రీకరణ జరుపుదామని చెప్పి కేరళ వెళ్ళారు. ఈ కొచ్చి, త్రివేంద్రం ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఆ టైంలో కేరళలో భారీ వర్షాలు, తుఫాను. దాంతో ఎందుకు వచ్చాం బాబు ఈ కేరళ, అనవసరంగా ఈ ట్రిప్ అంతా వేస్ట్ అయింది అనుకున్న తరుణంలో సడన్ గా రిలీఫ్ ఇవ్వటం, ఆ మధ్య గ్యాప్ లోనే 2 పాటల్ని చిత్రీకరించడం కూడా జరిగింది. కేరళలో ఈ తీసినటువంటి పాటలు ఈ సినిమా అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించినట్టు మనకు కనపడుతుంది.
మనసుకి హాయినిస్తుంది. అలాగే జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి అప్పటికి 2 సంవత్సరాల ముందు ఆవిడ గ్యాప్ ఇచ్చింది. కురుక్షేత్రం సినిమాలో నటించిన తర్వాత నెక్స్ట్ సినిమానే ఈ సినిమా. విజిపి గార్డెన్స్ లో పాట చిత్రీకరణ చేశారు. అది కృష్ణరాజు తర్వాత జ్యోతిలక్ష్మి మీద అద్భుతమైన సాంగ్, బాగా వచ్చింది కూడా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే ఇక్కడ సెన్సార్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇందులో వల్గర్ మూమెంట్స్ ఉన్నాయని చెప్పి, అసభ్యకరమైన పదజాలం ఉందని చెప్పి, రకరకాల కారణాలు చెప్పి సెన్సార్ వాళ్ళు ఒక మాట చెప్పారు, సినిమా రిలీజ్ కావాలా లేకపోతే ఈ పాట పూర్తిగా తీసేయాలా, ఏదో మీరే తేల్చుకోండి అని చెప్పేటప్పటికి అప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వడ్డే రమేష్. ఈ సినిమా నిర్మాణం కూడా చాలా లేట్ అవుతుంది. విజయదశమి కనుక రిలీజ్ చేయకపోతే మరి పెట్టిన పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ పాటని అక్కడి నుంచి తొలగించారు. ఇప్పుడు ఆ పాట లేదు అసలు ఆ సినిమాలో. అలాగే ఈ సినిమాలో కనుక ఒక రెయిన్ సాంగ్ తీయాల్సిన పరిస్థితి వచ్చింది కృష్ణరాజు చేసిన మీద. రెయిన్ సాంగ్ తీయాలంటే చెన్నైలో మద్రాసు అనేటప్పటికీ ఆ రోజు నీటి కటకట, అంటే వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది. తాగునీటికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ సమయంలో వర్షాలేమో పడలేదు, వర్షం పడినా తీయటానికి అవ్వదు. జనగా ఈ షూటింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక వేడి నీరుని మామూలుగా డ్రమ్ముల్లోకి వాటిని తీసుకుని పైపు ద్వారా వాటిని కనెక్షన్ ఇప్పించి పైనుంచి పడేట్టుగా చిత్రీకరణ చేస్తారు. దానివల్ల ఆర్టిస్టులకి ఈ జలుబు చేయడం, దగ్గు ఇలాంటివి రావు. అయితే ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అంతా డ్రమ్ముల కొద్దీ వాటర్ తెప్పించి, వాటర్ ట్యాంకర్ ద్వారా తెప్పించి స్టూడియో ఫోల్డ్లో పెట్టి చేసేంత వాటర్ సప్లై లేదు. అప్పుడు ఏం చేశారంటే ఏవిఎం స్టూడియో ఉంది, దానికి ఎదురుకుండా ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ లో ఫౌంటైన్ ద్వారా వాటర్ వస్తుంది. దాసరి నారాయణరావుకి ఇది చూసి ఈ ఫౌంటైన్ ద్వారా వచ్చే నీరునే వర్షం కింద మనకి భ్రమింపచేసి ఈ సినిమా పాట చిత్రీకరణ చేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే రెబల్ స్టార్ కృష్ణరాజు అయితే ఈ షూటింగ్ స్పాట్కి వచ్చి, అప్పుడు జనగా మీకు ఈ ఫౌంటైన్ వాటర్ అనేటప్పటికీ స్టాగ్నేట్ అయి ఉంటుంది. ఒక విధమైనటువంటి స్టాగ్నేట్ వాటర్ని హీరోలు హీరోయిన్లు యాక్సెప్ట్ చేయరు. ఆయన అన్నారు, ఇలాంటి వాటర్తో నేను చేయను, ఎందుకంటే నాకు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అని చెప్పి అనేటప్పటికీ దాసరి నారాయణరావు కృష్ణరాజుని అబ్బాయి అని చెప్పి పిలిచేవాళ్ళు. అబ్బాయి, నేను మీ ఆరోగ్యం నేను ఎంత జాగ్రత్తగా చూస్తానో మీకు తెలియదు. నేను వాటర్ ట్యాంకర్ ద్వారా వాటర్ని తెప్పించి అంతకుముందున్న వాటర్ తోడించేశాను, డెటాల్తో శుభ్రంగా క్లీన్ చేయించాను, వాటిని వాటర్తో నింపి పరిశుభ్రంగా నేను ఉంచాను, మీకేం ఇబ్బంది లేదని చెప్పి నచ్చ చెప్పడంతో కృష్ణరాజు కూడా దాసరి నారాయణరావు గారు ముందు చూపుని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఈ సినిమాలో వాళ్ళు నటించినటువంటి తీరు, ఈ రెయిన్ సాంగ్ సినిమాకి హైలైట్ గా ఉంటుంది. మనం సినిమాలో ఒక రెయిన్ సాంగ్ను ఒక ఫైట్ను మనం చూస్తాం, కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టం తెలియచెప్పడానికే మీకు ఇంత వివరంగా నేను చెప్తున్నాను. అయితే ఇక్కడ నటించినటువంటి ఈ జోడీ కనుక చూసుకుంటే కృష్ణరాజు సరసనేమో జయసుధ, రామకృష్ణ సరసనేమో జయచిత్ర. ఒక విధంగా చెప్పాలంటే మెయిన్ హీరోయిన్ ఇందులో జయసుధే, అంటే ఒక విధంగా సహనటి అని చెప్పేసి జయచిత్ర అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఈగో క్లాషెస్ వచ్చాయి. జయసుధ సోగ్గాడు సినిమాలో మెయిన్ హీరోయిన్ కాదు, సెకండ్ హీరోయిన్. మెయిన్ హీరోయిన్ ఏమో జయచిత్ర. ఇక్కడికి వచ్చేప్పటికి అప్పటికి సూపర్ స్టార్ ఇమేజ్కి వెళ్ళిపోతుంది జయసుధ. అందుకని మెయిన్ లీడ్ రోల్ ఆవిడకి ఇచ్చారు. జయచిత్రకి ఏమో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ రావడంతో కొంత ఆవిడ ఇబ్బంది ఫీల్ అయ్యారు. ఫీల్ అయినప్పుడు ఒకనొక సందర్భంలో ఈ విజిపి గార్డెన్స్ లోనే ఒక షాట్ జరుగుతుంది. ఆ షాట్ లో ఇద్దరు పక్క పక్కన నిలబడేటువంటి సన్నివేశం ఉంది. జయసుధ జనరల్ గా జయచిత్ర కన్నా కూడా పొడుగు, జయచిత్ర కొంచెం పొట్టిగా ఉంటారు. ఆవిడ భుజాల కన్నా తక్కువగా వస్తారు. ఆవిడ ఏం చేశారంటే ఐల్స్ వేసుకున్నారు, అలాగే జయసుధ కూడా ఐల్స్ వేసుకున్నారు. ఆవిడ జయసుధని ఏం డిమాండ్ చేశారంటే ఐల్స్ తీసేయమని అడిగారు. సోగ్గాడు సినిమాలో కూడా ఇలాంటి కాన్సిక్వెన్సెస్ జరిగాయి. అప్పటికే జయసుధ సినిమా రంగంలోకి ఎంటర్ అయ్యారు. జయచిత్ర మెయిన్ హీరోయిన్ కాబట్టి ఆవిడ కుర్చీలో కూర్చున్నప్పుడు జయసుధని వెళ్ళి రమ్మంటాం, నిలబడటం, ఇలాగా ఆవిడ చేశారు, భరించారు జయసుధ. ఎందుకంటే అప్పటికి ఆవిడ మెయిన్ హీరోయిన్ కాలేదు కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఆవిడకి కూడా ఏదో ప్రాబ్లం వచ్చింది. ముఖ్యంగా వడ్డే రమేష్ జయసుధతో బాగా సన్నిహితంగా ఉండడం ప్రారంభించారు. అనేక ఫెసిలిటీస్ జయసుధకి కల్పించడం కూడా జయచిత్రకి మంటకు కూడా ఒక కారణమైంది. ఈ ఐల్స్ తీసేయమని చెప్పి అనటంతో జయసుధ నేను తీనని చెప్పారు. దాంతో వాళ్ళిద్దరికి మాట పెరిగింది. ఒకప్పుడు నా దగ్గర నువ్వు చేతులు కొట్టుకొని నిలబడేదాన్ని, ఇప్పుడు నీకు అంత పొగరా అని చెప్పి జయచిత్ర అంటం జరిగింది. ఇలాగా మాట పెరిగి ఇద్దరు కూడా కొట్టుకోవడం ప్రారంభించారు.
ఆ కొట్టుకోవడం కూడా ఎంతవరకు కొట్టుకున్నారంటే ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు పట్టుకొని విపరీతమైన ఫైట్ చేశారు. ఈ సన్నివేశం చూసి యూనిట్ సభ్యులంతా కూడా కేరింతలు, కేకలు, ఈలలు, చప్పట్లు. ఇది దాసనాలు తెలిసి ఇద్దరిని పిలిపించి మందలించారు. మీరు ఒక మంచి నటులయ్యండి, షూటింగ్లో ఇలా యాగి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చివాట్లు ఇద్దరికీ పెట్టారు. అయితే వడ్డే రమేష్ నేను చెప్పాను కదా, జయసుధకి బాగా సన్నిహితంగా ఉండటం, అలాగే జయసుధని ఈ సందర్భంగా ఆయన కూడా బాగా తప్పు పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే వడ్డే రమేష్కి జయచిత్రకి మధ్య క్లాష్ అనేది వచ్చింది. ఆ క్లాష్ రావడంతో వాడు అంటీ ఉంటున్నట్టు ఉండటం, ఆ తర్వాత షూటింగ్కి దూరంగా ఉండటం ప్రారంభించారు. ఇక్కడ క్లైమాక్స్ గురించి మనం చెప్పుకోవాలి. క్లైమాక్స్ మీరు ప్రతి సినిమాలో కనుక చూసుకుంటే ఫైట్స్ ఉంటాయి, చేజింగ్లు ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే అనుకున్నారు. ఎందుకంటే రుద్రయ్య క్యారెక్టరు ఒక రౌడీ క్యారెక్టరు, ఆ హంతకుడి క్యారెక్టరు, దుర్మార్గంగా ప్రవర్తించే క్యారెక్టరు, అయినా హీరోయిజాన్ని ఇక్కడ చూపించాలి. మరి ఇక్కడ చూసుకుంటే తల్లి ఏమో కుంతీదేవి క్యారెక్టర్, ఓ పక్కనేమో రామకృష్ణ, మరి జమునికి మరొక కొడుకు పోలీస్ ఆఫీసర్లు. సో ఇద్దరికి, ఒక హంతకుడికి ఒక పోలీస్ ఆఫీసర్కి మధ్య జరిగే సంఘర్షణలో మహాభారతంలో మరి కుంతీదేవి వచ్చి ఎలా అడుగుతుందో ఇక్కడ కూడా జమున కృష్ణరాజు దగ్గరికి వచ్చి, ఎందుకంటే ఇద్దరు పోలికలు ఒకేలా ఉంటాయి. గుర్తుపడడానికి ప్రధాన కారణం ఏంటంటే కొడుకు తండ్రి పోలికలతో ఉంటాడు కాబట్టి ఆవిడ గుర్తిస్తుంది స్టార్టింగ్ లోనే నా కొడుకు అని చెప్పేసి. అదే ఈ సినిమాకి ఒక ట్విస్ట్. ఇది చాలా పెద్ద క్లైమాక్స్. కానీ క్లైమాక్స్ తీసిన తర్వాత వడ్డే రమేష్కి ఎందుకో నచ్చలా. దాసం నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ క్లైమాక్స్ నచ్చలేదు అనేప్పటికీ, అబ్బాయి ఏం కావాలి, ఇంకా బాగా రావాలని అడిగారు. అప్పటికి అందరూ కూడా మేకప్ అంతా తీసేసి విగులు కూడా తీసేస్తున్నారు. అవును నాకు ఇంకా బాగా రావాలనేప్పటికీ ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వని చెప్పి వెళ్ళి ఒక రూమ్లో కూర్చొని ఆయన మళ్ళీ క్లైమాక్స్ రీరైట్ చేశారు. 30 పేజీలు వచ్చిందండి. 10 నిమిషాలు 30 పేజీలు దాసనాలు రాయటం జరిగింది. మళ్ళీ ఎవరైతే మేకప్ విగ్గులో తీసేసారో మళ్ళీ వాళ్ళకి మేకప్ వేశారు. నిరంతరాయంగా ఆ రాత్రంతా కూడా షూటింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకి క్లైమాక్స్ పూర్తయింది. అప్పుడు మళ్ళీ అడిగారు వడ్డే రమేష్ని, ఇప్పుడు బాగుందా బాబాయ్ అనేప్పటికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. ఈ సినిమా క్లైమాక్స్ గురించి మనం ఈరోజు చెప్పుకోవాలి. ఈ సినిమాలో యాక్చువల్గా ఈ క్లైమాక్స్కి కంపల్సరీ జయచిత్ర కావాలి. అయితే జయచిత్ర ఈ సినిమా షూటింగ్కి రాలేదు. ఈ క్లైమాక్స్ తీసేటప్పుడు దాసనారాయణరావు చాలా మౌనంగా ఉన్నారు. ఎవరు కూడా అంత మాట్లాడటానికి సాహసించట్లేదు. జయచిత్ర ఏమో రాకపోయేటప్పటికి వెయిట్ చేశారు. చివరికి జయచిత్ర లేకుండానే ఈ క్లైమాక్స్ మనం తీద్దామని చెప్పి మళ్ళీ ఏం చేశారంటే రీరైట్ చేశారు. మీరు ఈ క్లైమాక్స్ కనుక చూస్తే జమున కొడుకైనటువంటి కృష్ణరాజు దగ్గరికి వస్తుంది. వచ్చి తన విషయం అంతా చెప్పినప్పుడు మనకి ఇంటర్కట్లో దానవీర సూరకర్ణ టీవీలో రావటం మనకు కనపడుతుంది. అక్కడ జమున ఒక కోరుతుంది, నన్ను అమ్మ అని పిలువు అని చెప్పి. జమున ఇటు తెలంగాణ అమ్మ అని పిలిపిస్తుంది. కానీ ఆ పిలిచింది కృష్ణరాజు కాదు, దాసరి నారాయణరావు. అక్కడ ఇంటర్కట్లో దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు కర్ణుడి వేషంలో కుంతీదేవిని అమ్మ అని పిలిచే సన్నివేశాన్ని పెడతారు. అది ఈ సినిమాకి చాలా హైలైట్. నేను పాండవుల్ని ఎవరైనా వదిలిపెడతాను కానీ అర్జున్ని మాత్రం వదిలిపెట్టనటువంటి మాట అక్కడ డైలాగ్ వస్తుంది. ఇక్కడ వెంటనే కృష్ణరాజు జమునితో చెప్తాడు, నేను తమ్ముడిని వదిలిపెట్టేస్తాను అనేటప్పటికీ ప్రేక్షకుల్లో ఒక ఆనందం చప్పట్లో కనబడతాయి. కానీ వెంటనే ఆయన చెప్తాడు, సజీవంగా కాదు, నేను చంపేసి ఆ మృతదేహాన్ని అప్పచెప్తానని. దాంతో ఒకసారి జమున స్టన్ అయిపోయినటువంటి సీను ఈ హైలైట్. అయితే ఇక్కడ జయచిత్ర ఈ విషయం అంతా తెలుసుకుంది. ఈ క్లైమాక్స్ తను లేకుండానే తీసేస్తున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత ఆవిడ దాసనారాయణరావు దగ్గరికి వచ్చి, వడ్డే రమేష్ వల్ల ఇదంతా జరిగింది, నాకు సరైన కమ్యూనికేషన్ ఇవ్వలేదు అని చెప్పారు. అయితే అప్పుడు కోపడ్డారు కూడా దాసనారాయణరావు. ఆర్టిస్టు ఏ ప్రాబ్లం వచ్చినా సరే డైరెక్టర్కి చెప్పాలి, డైరెక్టర్కి చెప్పకుండా మీ అందరూ మీరే నిర్ణయాలు తీసుకుంటే ఇక సినీ పరిశ్రమ ఏమవుతుందని చెప్పి చివాట్లు పెట్టి ఒక క్షమాపణ కూడా జయచిత్ర చేత వడ్డే రమేష్కి చెప్పించారు. అదండి ఆ రోజు డిసిప్లిన్ డైరెక్టర్స్లో ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ మళ్ళీ మార్చారు. అక్కడ కృష్ణరాజుతో జయచిత్ర వచ్చి, రామకృష్ణని ప్రేమించాను, నేను గర్భవతిని అవుతున్నాను, చంపేస్తే నీలాంటి వాడు ఇంకోటి పుడతాడు, మళ్ళీ వాడు కూడా ఇలాగే ఒక రుద్రయ్యలా తయారవుతానంటే డైలాగు ఇది ఒక ట్విస్ట్. ఈ సినిమా ఎడిటింగ్ అంతా పూర్తయిపోయింది, సినిమా అంతా రెడీ అయింది. అదే కృష్ణరాజు మనసులో మాత్రం ఒక భయం అయితే ఉంది.
ఇక్కడ చూస్తేనేమో క్లైమాక్స్ ఫైట్ లేదు, ఏమీ లేదు. పైగా తల్లికి ఎదురు తిరిగేటువంటి క్యారెక్టరు. అది ఇంటికి వెళ్ళి చూసేప్పటికి తల్లి చనిపోయి ఉంటుంది. అమ్మ అమ్మ అని పిలిచినా కూడా పలకనటువంటి స్థితి. తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేటువంటి సన్నివేశం. ఇది అసలు నప్పుతుందా? ఈ క్లైమాక్స్ ప్రజలకు నచ్చకపోతే తన పరిస్థితి ఏంటి? ఎందుకంటే అంతకుముందు బాలబోయి భారతీయుడు కూడా ఫ్లాప్ ఉంది. ఈ ఫ్లాప్ కూడా వస్తే తన హీరోగా నిలబడటం చాలా కష్టం. ఒక పక్క వడ్డే రమేష్ లో కూడా ఎంత ధైర్యం చేసినా కూడా ఆయనలో కూడా భయం ఉంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. కానీ అన్ని అనుమానాలని పటాపంచలు చేస్తూ మరి అక్టోబర్ 11న 1978 సంవత్సరం రిలీజ్ అయినప్పుడు ఈ సినిమాకి పోటీగా అనేక సినిమాలు వచ్చాయి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు ఇలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నింటినీ దాటుకుంటూ మొదటి రోజునే 100 రోజులు ఇది ఆడుతుంది అని చెప్పేసి ఘంటాపదంగా ప్రేక్షకులంతా తెలియజేసినటువంటి చిత్రం ఈ కటకటాల రుద్రయ్య. ఇందులో ముఖ్యంగా రౌద్రం ఇది చాలా ఫ్యాంటాస్టిక్. కృష్ణరాజు ప్రతి సన్నివేశంలో కూడా డైలాగ్స్ డెలివరీ కానీ, రౌడీగా తను చూపించే వైవిధ్యభరితమైన నటన కానీ, అలాగే దాసనారాయణలో మిగతా సినిమాలు కానీ చూసుకుంటే ఒక లాజిక్ అంటూ ఉంటుంది. కానీ ఈ సినిమాలో లాజిక్ని పక్కన పెట్టేశారు. కమర్షియల్ హంగులతో అన్న ప్రతి ప్రేమని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్ది ఈ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. ఆయన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా కటకటాల రుద్రయ్య అటు కృష్ణరాజుని నిలబెట్టింది, ఇటు దాసనారాయణని కూడా నిలబెట్టింది. ఎందుకంటే అంతకుముందు ఆయనకు ఫ్లాప్లు ఉన్నాయి. అప్పుడు ఇంకా దాసనారాయణరావు పని అయిపోయింది, ఆయన దగ్గర ఇంకా మన సినిమాలు తీయలేమని చెప్పి చాలా మంది నిర్మాతలు మొహం చాటేసి తిరుగుతున్నారు. వాళ్ళందరినీ కూడా పిలిపించి కటకటాల రుద్రయ్య ముందు మీ నాతో సినిమా తీయాలనుకుంటే ఓకే, ఏదో మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్పి దాసనారాయణరావు చెప్పారు. చాలా మంది నిర్మాతలు మా అడ్వాన్స్ మాకు ఇచ్చేయండి అని అంటే అసలు అడ్వాన్స్ ఇవ్వక్కల్లా. కానీ దాసనారాయణరావు ఏం చేశారంటే దాసరి పద్మ నగల్ని తాకట్టు పెట్టి ఒక మార్వాడి దగ్గర ఆ డబ్బుల్ని ఎవరికి వాళ్ళకి ఇచ్చేశారు. కొద్ది మంది నిర్మాతలు మాత్రమే మిగిలారు. అందులో వడ్డే రమేష్ కూడా ఒకరు. దాసరి నారాయణరావు మీద నమ్మకంతో ఈ సినిమాని ఆయన ముందుకు నడిపించారు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ క్యూలో నిర్మాతలు వచ్చి దాసనారాయణ ఇంటి ముందు నిలబడ్డారు. కానీ ఈసారి వాళ్ళకి ఒకటే మాట చెప్పారు, అడ్వాన్స్ మాత్రం నేను తిరిగి ఇవ్వనని. ఆ విధంగా దాసనారాయణ విజయ పరంపర కొనసాగింది. ఎన్టీ రామారావు ఈ సినిమాకి వచ్చేటువంటి కలెక్షన్లు చూసి వడ్డే రమేష్ని పిలిపించి ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగింది. ఈ వడ్డే రమేషే తర్వాత మరి ఎన్టీ రామారావుతో బొబ్బులి పులి అనేటువంటి సినిమా కూడా తీశారు. తెలుగులో ఇంత అద్భుతమైన విజయం సాధించిన ఈ కటకటాల రుద్రయ్య తమిళంలో శివాజీ గణేశన్ ఈ సినిమాలో పట్టాకత్తి భైరవన్ అని చెప్పి నటించారు. శ్రీదేవి జయసుధ ఇందులో నటించడం జరిగింది. దీనికి విబి రాజేంద్ర ప్రసాద్ జగపతి ఆర్ట్ మూవీస్ వాళ్ళు ఈ విజయ మాధవి వాళ్ళ దగ్గర నుంచి రైట్స్ తీసుకుని దీన్ని తమిళంలో చేయడం జరిగింది. అయితే ఈ తమిళంలో మాత్రం మనం ఫస్ట్ అనుకున్న అనుమానాలు నిజమయ్యాయి. తమిళన్స్ ఎప్పుడూ కూడా రెండు రకాలు, ఒకటి సమాజానికి విరుద్ధంగా యాంటీ సెంటిమెంట్ని యాక్సెప్ట్ చేయలే. ఈ సినిమాలో తల్లిని దూషించేటువంటి క్యారెక్టర్లో శివాజీ గణేశన్ చూసి చాలామంది ఈ సినిమాని బాయ్కాట్ చేశారు. తమిళంలో మాత్రం ఈ సినిమా విజయవంతం కాలేదు. 1980 సంవత్సరం వచ్చేప్పటికి జితేంద్ర ఈ సినిమాని జ్యోతి బనే జ్వాల అని చెప్పేసి తీయడం జరిగింది. ఇందులో జితేంద్ర ఈ రుద్రయ్య క్యారెక్టర్ చేసేటప్పుడు చాలామందికి హిందీ పరిశ్రమలో డౌట్. ఎందుకంటే సాఫ్ట్గా ఉండేటువంటి జితేంద్ర ఈ సినిమాని రక్తి కట్టించగలడా ఒక డౌట్ అయితే, జితేంద్ర తన ఓన్ ప్రొడక్షన్స్ మీద తిరుపతి మూవీస్ మీద ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఇందులో కనుక చూసుకుంటే వాళ్ళ కజిన్ నితిన్ కపూర్ కూడా యాక్టివ్గా పాల్గొన్నారు. దాసనారాయణకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవాళ్ళు. వీళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉండేదంటే సాజినటి జయసుధ ఇంటి పక్కనే వీళ్ళ ఆఫీస్ ఉండేది. ఈ సినిమా నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో జయసుధ ఇంట్లో టెలిఫోన్ లేదు. ఈ నితిన్ కపూర్ ఈ ఆఫీస్లోనే ఉండేవాడు. ముంబై నుంచి వచ్చి ఆయన ఇంట్లో ఫోన్ ఉండేది. ఆ ఫోన్ వాడుకుంటూ ఉండేది. ఈ ఫోన్ వాడుకోవడానికి వచ్చినటువంటి జయసుధ నితిన్ కపూర్తో మాట్లాడటం, ఆయనతో కలిసి కాఫీ టీలు తాగటం, పరిచయం పెంపొందించడం, తర్వాత ప్రేమ కింద మారటం. అప్పటికి ఈ ఒక పెళ్లి జరిగి ఆ పెళ్లికి కూడా విడాకుల స్టేజ్కి వచ్చేసింది జయసుధ. ఆమె జీవితం ఒక ఎన్నిటాకులా మారిపోతున్న తరుణంలో ఆశలు చిగురింపజేసి నితిన్ కపూర్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. వాళ్ళ మధ్య పెళ్లికి దారితీసినటువంటి సంఘటన కూడా ఈ జ్యోతి బనే జ్వాల ఈ కటకటాల రుద్రని రీమేక్ చేసే సందర్భంలోనే జరిగింది. ముఖ్యంగా మౌసమి చటర్జీ ఇందులో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. వైదా రెహమాన్తో జితేంద్ర ఈ లాస్ట్ క్లైమాక్స్ సీను 100 ఫీట్ ఫిల్మ్ని ఒకే ఒక్క షాట్లో తీయడం జరిగింది.
ఈ షార్ట్‌ని చూసిన తర్వాత హిందీ పరిశ్రమలో చాలామంది అనుకున్నది ఏంటంటే, యాంటీ సెంటిమెంట్ హిందీలో వర్కౌట్ అవ్వదు. తల్లిని విభేదించేటువంటి క్యారెక్టర్ హిందీలో యాక్సెప్ట్ చేయరు అన్నారు గానీ, అక్కడ హిందీ ప్రేక్షకులు హృదయంతో అర్థం చేసుకొని 'జ్యోతి బనే జ్వాల'ని సూపర్ హిట్ చేశారు. నిర్మాతగా తొలి సక్సెస్‌ని అందుకున్నారు జితేంద్ర. ఆ తర్వాత ఏక్తా కపూర్ వాళ్ళ అమ్మాయి కూడా ప్రొడక్షన్‌లోకి వెళ్ళటానికి కూడా ఇదే ఒక ప్రేరణ అని చెప్పి అనుకోవచ్చు. ఈ విధంగా 'కటకటాల రుద్రయ్య' ఇటు తమిళంలోను, ఇటు హిందీలోను కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్పటికీ కూడా యూట్యూబ్‌లో అవైలబిలిటీ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చూడవలసినటువంటి చిత్రం. అయితే ఈ సినిమా గురించి చాలా విషయాలు మీకు చెప్పాను కదా! దీన్ని సేకరించడానికి నేను ఆ రోజుల్లో ప్రముఖ జర్నలిస్టులు, ఆ రోజు నేను హైదరాబాద్ ఒక ప్రముఖ జాతీయ దినపత్రికలో జనరల్ మేనేజర్ హెచ్ఆర్‌గా పనిచేస్తున్నప్పుడు రెబెల్ స్టార్ కృష్ణరాజు గారిని అనేక సార్లు కలవటం, వాళ్ళ దగ్గర నుంచి వ్యక్తిగత సమాచారం ఆ రోజుల్లో సేకరించినవి నా డైరీలో రాసుకోవటం. అలాగే దాసనారాయణ గారిని నేను అనేక సార్లు కలిసినప్పుడు ఆయన ద్వారా కూడా విన్నవి. ఇలాగా రకరకాల సోర్సెస్ ద్వారా ఈ సమాచారానికి చాలా కష్టపడి సేకరించి నా దగ్గర ఎట్టే పెట్టుకున్నాను. ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు, అలాగే ఆర్టిస్టులు పడేటువంటి కష్టాలు, దాసరి నారాయణరావు లాంటి వాళ్ళు సినీ పరిశ్రమ చేసినటువంటి కృషి మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే సత్యవద్ద పీపుల్ లైవ్ టీవీ అనేక ప్రసారాల్ని, అనేక సినిమాల్ని, ఆ తెర వెనుక ఉన్నటువంటి నిజాన్ని మీ ముందు ఉంచడం జరుగుతుంది. మీరు సహృదయంతో అర్థం చేసుకొని ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషం. ఈరోజు 44,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో మనం అభిమానం సంపాదించుకోవడం నిజంగా గర్వకారణం. మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే మాకు అదొక మోరల్ సపోర్టు. ముఖ్యంగా మీకు అందరికీ కోరుకునేది ఏంటంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టు మాకు అందజేయండి. అలాగే దీనికి అనుబంధంగా మేము అనేక అటాచ్మెంట్స్ చేసాం. ఎన్టీ రామారావు, కృష్ణరాజు, జయప్రద, సోహన్ బాబు, ఇలా అనేక నటీనటుల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిని కూడా మీరు చూడండి. మీ అమూల్యమైన కామెంట్స్ని మాకు తెలియచేయండి. నిరంతరం మీకు విలువైన సమాచారాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.